హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంతగా ఏం చేశాడంటే దిమ్మ తిరిగే ట్వీట్ ఇట్టాడు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందంటే చాలానే ముచ్చటుంది. మరి ఆ ముచ్చట ఏంటో వివరంగా చెప్తాను, ఫాలో అవ్వండి. అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా దువ్వాడ జగన్నాథన్ టీజర్ కు సంబంధించి కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 5 మిలియన్ వ్యూస్ రావడం ఒక విశేషం అయితే 1,00,000కు పైగా డిస్లైకులు రావడం మరో విశేషం. దీంతో ఈ వ్యవహారం అంతా పవన్ అల్లు అర్జున్ల అభిమానుల మధ్య జరుగుతున్న వారని అంటున్నారు. అల్లు అర్జున్ కూడా కొంతకాలంగా విభేదిస్తున్న పవన్ కళ్యాణ్ అమ్మాల హస్తం ఈ వ్యవహారం వెనుక ఉంది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ పరాజయాల బాటలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ తీసిన సినిమాని కూడా లెక్క చేయకుండా పవన్ అభిమానులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ హాట్ న్యూస్ గా మారింది. ఈ ట్వీట్ చాలా భావయుక్తంగా ఉండడమే కాకుండా అంతర్లీనంగా పవన్ అభిమానులను టార్గెట్ చేస్తున్న విధంగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హరీష్ ట్వీట్ ఈ విధంగా ఉంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంలో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను, రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే, యద్భావం తద్భవతి అంటూ హరీష్ శంకర్ తన కోపాన్ని దువ్వాడ జగన్నాథన్ టీజర్ ని ఇష్టపడుతున్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఇంత భావయుక్తమైన ట్వీట్ డీజే టీజర్ ను వ్యతిరేకిస్తున్న వారికి అర్థం అవుతుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్.